కొత్త శంకరాభరణం ఏమిటి స్వామి? అక్కడ పేషెంట్ నెక్ ప్రాబ్లం వస్తేను. మరి మీరేసుకున్నారేంటి? అవును, నేనేసుకున్నానేంటి? అవును, ఇది జబ్బులకి సీజన్ అంటారు, ఇక్కడ అంతేనా? ఎక్కడైనా ప్రకృతి ఒకటే. నేచర్ ఇస్ నేచర్. శుక్లాం వరదం రోగానాం శశివర్ణం చతుర్భుజం ఔషధ. అబ్బా, ఇంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? శంకర్ దాదా ఎంబీబీఎస్ ఉత్తి సినిమా కథ అనుకున్నాను. నిజంగా ఇది మీ కథ కదా? యా యా. నాకు పొద్దుటి నుంచి ఒకటే తుమ్ములుగా ఉన్నాయి బాబు. ఏంటో. వామిటింగ్స్, స్నీజింగ్, అచ్చుం అచ్చుం. ఓ హచం హచం హచం. ఎవరో మిమ్మల్ని తలుచుకుంటున్నారు. బా, నా పేషెంట్స్ టిఫిన్ కూడా తిని ఎవరు. కరెక్ట్ కరెక్ట్. చక్రిగా కమింగ్ కమింగ్. రానా బయటికి, రానా బయటికి. ఎలుగుబంటి కాడ ఇక్కడికి వచ్చాడేమిటి? తీసుకురానా డబ్బులు. లేనని చెప్పు. ఈయన లేరని చెప్పమంటున్నారు సార్. ఇంకా అక్కడే నక్కుతే నేనే చొరపడి వాడి పేగులతో వీణ వాయిస్తా. వాడు అనంత పని చేస్తాడు. పచ్చినెత్తురుతో పానకం తాగేసే మనిషి. మీరేం తక్కువ? 6.5 feet అమితాబ్ బచ్చన్. 1 2 3 గో బచ్చన్ గో. ఏంటి? వాడు నాతో బచ్చాలు ఆడుకుంటాడే. నన్ను తలుచుకుంటూ వాడితో ఆడుకోండి. ఒక్కొక్క దెబ్బకి ఒక్కొక్క తన్నుకి ఒక్కొక్క. ఇక చూసుకో, బచ్చాలు ఆడుకుంటాను. 1 2 3. ఏంట్రా, నీ లేనప్పుడు తెగ తుమ్ముతున్నావట? ఏంట్రా పిట్ట కండబట్టింది, కూతలు వస్తున్నాయి. తీయ డబ్బు. చెయ్యి తీరా కుయ్యా. ఏమిటి ఈ కాపడాలు అప్పడాలతో సరిపుచ్చుతున్నావు? దెబ్బకొక తన్నుకొక అన్నావు ఏంటి? అవన్నీ ఎగ్గొట్టేద్దామనే. ఎన్ని దెబ్బలు కొట్టారు? ఎన్ని తన్నులు తన్నారు? ఉండే ఉంటాయి. ఒక 150 దెబ్బలు, 200 తన్నులు ఉంటాయి. ఉంటాయి ఉంటాయి. ఇది కూడా అసిస్టెంట్ డాక్టర్ అని చెప్పినట్టు అబద్ధమే కదా? అదంటే ఆపద్ధర్మంగా అబద్ధం చెప్పాను. ఎందుకలా చెప్పారు? అది చెప్పండి ప్లీజ్. నేను చేస్తున్నది గౌరవం లేని పని గనక. ఏమిటి, డోలీ మోయటమేనా?
అవునిందు, ఒక పెయింటరో, ఒక వెల్డరో, ఒక ఎలక్ట్రీషియన్ అయితే దానికి ఒక విలువ ఉంది, చెప్పుకోవటానికి ఒక అర్హత ఉంది. ఆనాడు నిన్ను దక్కించుకోవాలన్న పిచ్చితో నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాను. అందుకెంతో పెద్ద మనసుతో నువ్వు సరిపెట్టుకున్నావు. అంతటి సున్నితమైన మనసున్న నిన్ను నేను చేస్తున్న ఈ పనికిమాల పని గురించి చెప్పి నొప్పించదలుచుకోలేదు. అందుకే అబద్ధం చెప్పాను. ఓ మంచి ఉద్యోగం ఎత్తుకుంటున్నాను. ఇప్పుడు చేస్తున్నది మంచిది కాదని ఎందుకు అనుకుంటున్నారు? గౌరవం లేదని ఎవరు చెప్పారు? చూడండి, అమ్మవారిని మోస్తున్న ఆ కొండ ఎంత పుణ్యం చేసుకుందో, ఆమె భక్తుల్ని మోసుకెళ్లే మీరు కూడా అంత పుణ్యం చేసుకుంటున్నారు. తమంతట తాము దర్శనం చేసుకోలేని అభాగ్యులను మీ భుజాల మీద తీసుకెళ్లి అమ్మవారిని చూపిస్తున్నారు. ఇంతకంటే ఏం కావాలి చెప్పండి? ఇందు, ఇప్పుడు మీ భార్యగా నాకు మరింత గౌరవం పెరిగింది. నువ్వు ఇక్కడే వేరుశనక్కాయలు తింటూ శ్లోకాలు చదువుకుంటూ కూర్చో, మేము దర్శనం చేసుకుని వస్తాం. ఇంత దూరం వచ్చింది శనక్కాయలు తినడానిక? నేను వస్తానురా. ఏమిటే వచ్చేది? శిఖర దర్శనం చేసుకున్నావు కదా, చాలు. అది కాదురా. ఏమిటి కాదు? 4 అడుగులేస్తే ఆయాసం దగ్గును. ఇన్ని మెట్లకి చావగలవా? మమ్మల్ని చంపడం తప్ప. ఊరికే నసక్క ఇలా నీళ్ళలో కూర్చో. నా మాట విను. మీ మాతృభక్తి తర్వాత అవతల గుడి మూసేస్తారు. వస్తున్నా. అమ్మా, కొంచెం ధర్మం చేయండి అమ్మా, బీదవాడిని. నమస్కారం అమ్మా. రండమ్మా, నా డోలీలో తీసుకెళ్తాను. సమయానికి దేవుళ్ళ వచ్చాం, కానీ నా కొడుకు చిల్లి గవ్వ కూడా చేతిలో పెట్టి వెళ్ళలేదు. నీ కూలి? నా కూలి ఆ అమ్మవారు ఇప్పిస్తుందమ్మా. రండి, జాగ్రత్తగా రండమ్మా. బాబు, నీ రుణం ఎలా తీర్చుకోగలను? తల్లి కొడుకుల మధ్య రుణాలేంటమ్మా? జాగ్రత్త. 9 నెలలు మోసిన తల్లిని ఒక్క 10 నిమిషాలు మొయ్యలేమా అమ్మా? బయలెల్లే పల్లకి మిట్ట పైకేగి మొక్కంగ తల్లికి. బయలెల్లే పల్లకి మిట్ట పైకేగి మొక్కంగ తల్లికి. భక్తి బాటనే నడవంగా ముక్తి ద్వారమే తెరవంగా. శరణు శరణని వేడంగా శాంభవి శేషలు సల్లంగా. హరి 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 ఓ. నిదురదరి చేరంగా నిరుపేదాశలరవేరంగా. జేజమ్మ సన్నిధిని ఒత్తి కదా ఉదివేవు పువ్వుల ఓ నాన్న. ఏనాటి బంధమో చిన్న ఆ కన్న పేగు కన్నా. చిరంజీవ 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 చిరంజీవ. ఏం జరిగింది? ఎవరో పెద్దాయన కాలినడకను వస్తూ స్పృహ తప్పిడిపోయాడు పాపం. అయ్యో బాబుగారు, ఆ రోజు స్టేషన్లో బాబా ఫోటో ఇవ్వలేదు. ఆయన డోలి తీసుకురండి, ఇంటికి తీసుకెళ్దాం. ఇంటికంటే నీ బొంద. దారిలో ఏదైనా జరగడానికి జరిగితే మన్నెత్తి మీద పడుతుంది, పోలీస్ కేసు అవుతుంది. పద. ఏం కాదు, తెలిసిన మనిషి అపాయంలో ఉంటే చూసి ఊరుకుంటావా? అది కాదే, నా మాట విను. షూ. అది కాదు.